వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి చెందినటువంటి తొర్రూరు అనే మున్సిపాలిటీకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఈరోజు మీ ముందుకు ఒక డైరెక్టర్ని మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా ఒక చిన్న స్థాయి నుంచి వెళ్ళి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా ఈరోజు ఒక మూవీని డైరెక్ట్ చేసే స్థాయికి ఎలా ఎదగలిగిళ్ళు. సో మనతోని గట్టు నవీన్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ శరపంజరం అనే మూవీ యాక్చువల్లీ 0 బడ్జెట్. సో డైరెక్షన్ అండ్ హీరోగా నవీన్ కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇది ఎన్ని థియేటర్లలో రన్ అవబోతుంది, సో ఇది రిలీజింగ్ డేట్ అనేది ఎప్పుడు, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నారు మీరు? యా ఐమ్ గుడ్ సార్. సార్ యాక్చువల్లీ ఇక్కడ తొర్రూరులో ఒక డైరెక్టర్ ఉన్నారనే మాట నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే మన అంబిషన్, అది డైరెక్టర్ అవ్వడం అనేది మన అంబిషన్. అట్లా యా ఓకే సార్. యాక్చువల్లీ మీ మూవీ పేరు శరపంజరం. ప్రొడ్యూసింగ్ ఎవరు సార్ చేసింది? దీనికి ప్రొడ్యూసర్ ఎవరు లేరు, ఎందుకంటే ఇది 0 బడ్జెట్లో కంప్లీట్ రూపాయి ఖర్చు లేకుండా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరం ఒక టీమ్గా ఫామ్ అయి చేసిన సినిమా ఇది. ఓకే సార్, శరపంజరం అంటే ఏంటి సార్, మీనింగ్ ఏంటిది? అంటే శరపంజరం అనే మీనింగ్ మీద ఏం తీసిల్లు మీరు? అంటే శరపంజరం అంటే ఇది మహాభారతంలో ఉంటుంది. బాణాలతోని పంజరం అల్లడం అనే అర్థం. అందులో పడ్డ వాళ్ళు బయటికి రాలేరు అని అర్థం. ఎందుకంటే ఇది జోగిని వ్యవస్థకు సంబంధించిన సినిమా. తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానాన్ని, జోగిని వ్యవస్థను ఇద్దరిని కలిపి ఒక ప్రేమ కథను అల్లుకొని చేసినటువంటి సినిమా. అంటే ఈ సినిమా 0 బడ్జెట్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసిన సినిమా. అంటే అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు మనకు మనమే సృష్టించుకున్నటువంటి ఒక అవకాశం ఇది. టీం అందరినీ ఫామ్ చేసుకుంటూ, ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ అందరినీ ఫామ్ చేసుకొని కంప్లీట్ చేసి ఈ 2019లో మొదలుపెట్టిన సినిమా 2024 ఏప్రిల్ 19న రేపు ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఈ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవ్వబోతుంది? మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 60 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓకే, 2 తెలుగు రాష్ట్రాలు. నిజంగా హౌ ఇస్ ద ఫీలింగ్? నిజంగా మీరు అంటే మీరు పడ్డటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు, స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా? అంటే మనం ఆల్రెడీ అది గతం కాబట్టి, ఇప్పుడు మనం రిలీజ్ అవుతుంది కాబట్టి హ్యాపీ. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు దీనికి డబ్బింగ్ కావచ్చు, లేకుంటే రికార్డింగ్ సంబంధించి కొంత అమౌంట్ అనేది చార్జ్ చేయాలి. ఎంత అయింది మీకు? అదే చెప్తున్నాం కదా, అందరూ మాకు స్టూడియోలు కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, డిఐ కావచ్చు, ఫైనల్ మిక్స్ కావచ్చు, సౌండ్ డిజైనింగ్ కావచ్చు, ఇవన్నీ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, మల్లిక్ ఎంవికి అని అన్న ద్వారా తెలిసిన స్టూడియోలు అందరూ ఫ్రీగా వర్క్ చేయడం జరిగింది. దీనికి టి గణపతి రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మాకు కెమెరా కొనివ్వడం జరిగింది. ఆయన కొనిచ్చిన కెమెరా ద్వారా షూటింగ్ పూర్తి చేసినాం. దీనికి తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహంతో సినిమా పూర్తి చేసుకున్నాం. ఓకే సార్, రేపు రిలీజ్ అవబోతున్నటువంటి మీ శరపంజరం మూవీ గురించి ఇప్పుడు ప్రేక్షకులకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఇది జనరల్గా ఇప్పుడు వచ్చిన సినిమాలలో అన్ని సినిమాలలా కాకుండా ఇది ఒక వైవిధ్యమైన కథ. ఇది జీవం ఉన్న కథ, తెలంగాణ మట్టిలో నుంచి తీసుకున్నటువంటి కథ. ఈ సినిమాని చూస్తే మీకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొస్తాయి. ఈ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే ఇది కొన్ని జీవితాల కథ. ఓకే, సో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదకి మీరు ఏదో రిలీజ్ చేయబోతున్నట్టు కొంత సమాచారం, వాస్తవమేనా? అంటే ఇది ఎమ్మెల్యే గారుతో రిలీజ్ చేయించడం కాదు, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని ఈ సినిమాని ఈరోజు అమ్మాపురంలో మొదలుపెట్టిన సినిమా అమ్మాపురంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చెప్పి మేడం గారికి చెప్పడం, మేడం గారు వారి ఆశీస్సులు దొరకడం అదృష్టం. ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగబోతుంది. ఓకే సార్, ఎంతమంది నటీనటులు పనిచేసారు సార్? ఈ సినిమాకు దాదాపుగా ఒక 100 మంది నటీనటులు పనిచేసిళ్ళు. అందులో మెయిన్గా జబరస్ వెంకీ, జబరస్ జీవన్, జబరస్ రాజమౌళి, ఆనంద్ భారతి, వరంగల్ భాషన్న, మేరుగు మలేశం గౌడ్, అల్వాల సోమన్న, ఉదయశ్రీ, మ్యాజిక్ కళ్యాణ్, ఇట్లా మా కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి, ఇట్లా మెయిన్గా చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది యాక్ట్ చేశారు దీనిలో. ఓకే సార్, ఇప్పుడు మీరు పడ్డటువంటి ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది రేపు ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించబోతుంది. సో ఇప్పుడు ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక తల్లికి 9 నెలలు కడుపులో తన బిడ్డను మోసి డెలివరీ అయిన తర్వాత పాప బాబా చూసుకుంటే ఎంత ఆనందము కలుగుతుందో నాకు అంతే ఆనందం ఉంది. ఓకే, మీకు అంటే సినీ ఫీల్డ్కి రావాలి, ఈ రకంగా వెళ్ళాలి, ఈ రకంగా ట్రావెల్ చేయాలి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే హీరోగా కావచ్చు, వాట్ ఎవో ఈ రకంగా చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఎందుకంటే
ఈ మా అమ్మాపురం అనే విలేజ్ ఇది కళలకు పుట్టినీళ్ళు. చాలామంది కళాకారులు ఉంటారు. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఒక నవయ యూత్ అని పెట్టుకుని కూడా నాటకాలు వేసేవాళ్ళం. తొర్రూరులో కూడా చైతన్య కళా సమాఖ్య అని నాటకోత్సవాలు జరిగేది అక్కడ. వాళ్ళని కూడా చూసి మేము ఇన్స్పైర్ అవ్వడం, ఒక ఆర్టిస్ట్‌గా కావాలని, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వాలని, కథలు రాసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం. ఓకే. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది? నెక్స్ట్ ప్రాజెక్టు మాట్లాడుతున్నాం. త్వరలో అది చెప్తాం. అందులో హీరో ఎవరు? అది అది కూడా త్వరలో చెప్తాం. అది ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పట్లేదు. ఓకే. అది కూడా జీరో బడ్జెటేనా? ఏ ప్రయత్నమైనా ఒకసారే జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ జరగాలంటే కష్టం. అది ఖచ్చితంగా బడ్జెట్ ఉన్న సినిమా. అది కొంచెం పెద్ద బడ్జెట్‌లో చేయబోతున్న సినిమా. ఓకే. అంటే ప్రొడ్యూసర్ కావాలి మీకు. యాహ్! ప్రొడ్యూసర్ ఖచ్చితంగా అవసరం. ఉన్నారా మరి? ప్రొడ్యూసర్స్ ఉన్నారు. కథలు చెప్తున్నాం. అదే జరగబోతుంది అది. ఓకే. ఇప్పుడు ప్రేక్షకులకి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్‌కి వచ్చి చూడండి. ఎందుకంటే ఇది తెలంగాణ జీవన విధానానికి, తెలంగాణ గంగిరెద్దుల జీవన విధానానికి, తెలంగాణ జోగిని వ్యవస్థకు అప్పుడు ఏం జరిగిందన్న కొన్ని ఘటనలకు ఆధారంగా తీసుకొని తీసిన సినిమా. ఇది జీవం ఉన్న సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఇలాంటి కథలను బతికించండి. అందుకే మా స్లోగన్ కూడా అదే, కథను బతికించండి, ఈ కళను బతికించండి అని. ఓకే. సార్ యాక్చువల్లీ మీ సినిమా గురించి ఎవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళకి సినిమా చూసిన నెక్స్ట్ మినిట్ నుంచెల్లి ఎలాంటి అనుభూతులు కలిగే అవకాశం ఉంటది? అంటే తెలంగాణలో ఓన్లీ తెలంగాణ కాదు, అసలు మనం ఇక్కడ ఈ ప్రాంతంలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు ఇలాంటి వ్యవస్థ ఉందా అనేది తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది మరుగున పడిపోయిన చరిత్ర. అంటే ఒక దయనీయమైన చరిత్ర, అంటే హీనమైన చరిత్ర. దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఇంత స్వేచ్ఛ దొరికినప్పుడు మనం ప్రతి చిన్న విషయాలకు మనం ఆధైర్యపడుతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఆ రోజులలో జరిగినటువంటి ఘటనలకు వాళ్ళు ఎంత ధైర్యంతో నిలబడి ఉంటారు, వాళ్ళు ఎంత మానసిక వ్యధను అనుభవించి ఉంటారు. వాటిని మనం చూపిస్తే కొంచెం తెలుసుకుంటారు సమాజం అనేది మా ఉద్దేశం. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ సినిమా గురించి కొద్దిగా ఏమైనా హింట్ ఇవ్వాలనుకుంటున్నారా? కొద్దిగా చెప్తున్నాం మేము ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి దాంట్లో కూడా చెప్తూనే ఉన్నాం. ఇది ఈ తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం. అంటే ఆంధ్ర మనం ఇప్పటి వరకు సంక్రాంతికి ఆడిచ్చే గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానమే చూసినాం. ఇది మాత్రం తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం. అంటే ఇది చావుతో ముడిపడున్న వాళ్ళ జీవన విధానం ఉంటుంది. ఎందుకంటే సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆకలి రోజులు ఉన్నాయో వాటిని మనం తెర మీదకి తీసుకొచ్చి చూపిస్తున్నాం. సార్ ఇంకో క్వశ్చన్, ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు మీ సినిమాని చూడాలి? ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి అని అంటే మా ప్రయత్నం అంటే కోట్ల రూపాయలు డబ్బులుంటేనే సినిమా తీసే రోజులలో ₹1 ఖర్చు లేకుండా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ ప్రయత్నాన్ని కనుక మీరు చూస్తే ఈ ప్రయత్నాన్ని చూసి చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందల సినిమాలు, వేల సినిమాలు స్టూడియోలలో మగ్గిపోతున్నాయి రిలీజ్ కాకుండా. అలాంటి రోజులలో ఈ సినిమా తీసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మా కళను ప్రోత్సహించడానికైనా, మీ ఆశీస్సులు ఇవ్వడానికైనా ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. ఓకే సార్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. శరపంజరం మూవీ అనేది చాలా సక్సెస్గా చాలా హిట్ అవ్వాలని చెప్పేసి బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యం తరపున మేమైతే చాలా గట్టిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.